కమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? డన్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఖమ్మానికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ నేనైతే ఇప్పుడు కూడా ఈ దొన్ని బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పి ఎదురు వస్తున్నాను. అండ్ దానికంటే ముందు కాసేపు మీతో మాట్లాడదామని చెప్పి నిశ్చయించుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బిగ్ బాస్ సీజన్ 7 లో మంచిగా ఎంకరేజ్ చేశారు, సీజన్ 8 లో కూడా సపోర్ట్ చేశారు, ఇన్ని వారం హౌస్ లో పెట్టి మీ యొక్క సపోర్ట్ ఇచ్చారు, దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ దొన్ని బిర్యానీ నాకు తెలిసి ఫస్ట్ బ్రాంచ్ మన ఖమ్మంలో. బేసిక్ గా నేను ఇన్ని ఫుడ్ వీడియోస్ చేశాను, చూసారు మీరు. నాకు ఫుడ్ వీడియోస్ లో నేను చేసిన వాటిలో నా ఫేవరెట్ అంటే దొన్నె బిర్యానీ. ఎందుకంటే అది రాత్రి 12-1 గంటలకు తిన్నా గానీ కడుపు చల్లగా లోపల పోతా ఉంటుందండి. మామూలు బిర్యానీ అయితే కొంచెం అటు అనిపిస్తా ఉంటాం 2 సార్లు, కానీ దొన్నె బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. నాకు తెలిసి ఖమ్మం అదృష్టం చేసుకున్నాయా, ఎక్కడో కర్ణాటకలో పుట్టిన దొన్నె బిర్యానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే మామూలు విషయం కాదు. బాగున్నారా? సో నేను బేసికలీ కర్ణాటక అమ్మాయిని. ఫేమస్ చిక్పేట్ దొన్నె బిర్యానీ అంటే చాలా ఫేమస్ అన్నమాట కర్ణాటకలో. హైదరాబాద్ లో మన బిర్యానీ ఎంత ఫేమస్ కర్ణాటకలో కూడా అంటే చిక్పేట్ దొన్నె బిర్యానీ చాలా 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 ఫేమస్. అండ్ ఈ రోజు ఖమ్మంకి దీన్ని ఓపెన్ చేయడానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ బెంగళూరుకి వెళ్తే ఖచ్చితంగా ఇంట్లో కానీ మా వాళ్ళు కానీ ఈ యొక్క బిర్యానీని టేస్ట్ చేయకుండా అసలు రానన్నమాట. వరకు టేస్ట్ కానీ క్వాలిటీ కానీ అసలు ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఖమ్మంలో చిక్పేట్ దొన్నె బిర్యానీ ఓపెన్ చేశారు కాబట్టి 100% మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. సో ఈ రోజు ఓపెనింగ్ కి మీరు అందరూ వచ్చారు కాబట్టి హ్యాపీగా మీరు కూడా తినేసి టేస్ట్ ఎలా ఉందో అనేసి మాకు చెప్పలేదు. హాయ్ ఖమ్మం. ఓకే, నేను చెప్పిన ప్రకారం నాకు ఈ చిక్పేట్ దొన్నె బిర్యానీ అంటే అలాగే చాలా చాలా ఇష్టం అన్నమాట. నేను ఎలాగ మీ అందరికి ఇష్టం అలాగే నాకు చిక్పేట్ దొన్నె బిర్యానీ చాలా ఇష్టం. అండ్ బెస్ట్ పార్ట్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ 173rd స్టోర్ అన్నమాట. ఇది మామూలు యూస్ అనే కాదు. సో నేనైతే ఈ రోజు మంచిగా ట్రై చేశాను, ఎందుకంటే చిక్పేట్ దొన్నె బిర్యానీ చికెన్ ఎలా ఉంటది అందరికి తెలుసుగా, యమ్మీగా ఉంటది. సో డెఫినెట్లీ ఈ రోజు ట్రై చేద్దాము. అండ్ ఆల్ ది బెస్ట్ ఖమ్మం పీపుల్. ఇలాగే ఇక్కడ మళ్ళీ మళ్ళీ రావాలి మీ అందరితో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దొన్నె బిర్యానీ ఇవాళ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, చాలా మంచిగా అనిపిస్తుందండి. ఖమ్మం వాస్తవ్యంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎన్నో బ్రాంచ్లు ఇక్కడ ఉన్నప్పటికీ మనకి బయట ఉన్నప్పటికీ ఇక్కడ మన లోకల్ మన ఖమ్మంలో మన కోసం దొన్నె బిర్యానీ అని స్టార్ట్ అవడం చాలా గర్వకారణం. జై ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన ఖమ్మంలో రోటరీ నగర్ లో కొత్తగా దొన్నె బిర్యానీ రెస్టారెంట్ అయితే ఓపెన్ అయింది అనమాట. సో దానికి గెస్ట్ గా టేస్టీ తేజ గారు అయితే రావడం జరిగింది. టేస్టీ తేజ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో మన ఖమ్మం గురించి కానివచ్చు, ఈ ఫుడ్ గురించి, దొన్నె బిర్యానీ గురించి టేస్టీ తేజ గారు మాట్లాడి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా సార్? మీరు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. ఖమ్మం అంటే ఫస్ట్ టైం సార్ రావడం? అదివరకు ఖమ్మం మా ఫ్రెండ్ పెళ్లికి ఒకసారి వచ్చాను. ఓకే, సెకండ్ టైం నేను రావడం సార్. అంటే చెప్పొచ్చు మీరు ఫుడ్ బ్లాగ్స్ తో చాలా ఫేమస్ అయ్యారు. సో అసలు జర్నీ స్టార్టింగ్ మా అందరికి తెలుసు, మీరు చాలా బ్లాగ్స్ లో చెప్తూనే ఉన్నారు. అంటే ఈ దొన్నె బిర్యానీ గురించి మన ఖమ్మంలో ఫస్ట్ బ్రాంచ్ వరకు ఓపెన్, దాని గురించి ఏం చేస్తారు? ఎందుకంటే బేసిక్ గా మన ఇందాక శోభ చెప్పినప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం బిర్యానీ ఫేమస్, ఆ రకంగా ఈ దొన్నె బిర్యానీ అనేది కర్ణాటక సైడ్ చాలా ఫేమస్. అటువంటి దొన్నె బిర్యానీని మన ఆంధ్ర తెలంగాణ కూడా తీసుకురావడం చాలా గొప్ప విషయం. అండ్ దట్టు ఖమ్మంలో ఇదే ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్. నేను దొన్నె బిర్యానీ నేను యూట్యూబ్ లో చేసిన ఫస్ట్ నా థర్డ్ వీడియో అనుకుంటా దొన్నె బిర్యానీ. ఆ వీడియో అప్పుడు చేసినప్పుడు అప్పుడు 1 million పోయినప్పుడు కొత్త 4 years బ్యాక్ స్టార్టింగ్ స్టేజ్ లో మన హైదరాబాద్ రావడం కొత్త. అటువంటిది ఈ రకంగా ఈ ఊళ్ళకి కూడా పాకడం అనేది చాలా మంచి విషయం. సజెషన్ ఏంటంటే నార్మల్ బిర్యానీస్ కన్నా దొన్నె బిర్యానీ చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ దీంట్లో చిట్టి ముత్యాల రైస్ తో చేస్తారు. బేసిక్ గా చిట్టి ముత్యాలంటేనే మామూలు మన రైస్ తో కన్నా ఇటువంటి రైస్ తిన్నాం అనుకోండి మన కడుపులో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఈవినింగ్స్ నైట్ టైమ్స్ ఎప్పుడైనా తినాలనిపిస్తే బిర్యానీ దొన్నె బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాను. ఎందుకంటే హ్యాపీగా తింటా ఉంటే సమ్మగా ఉంటుంది నా ఫీల్. ఎందుకంటే చిట్టి ముత్యాలతో చేస్తారు కాబట్టి నాకు చాలా బాగా ఇష్టం. అంటే సార్ వెజ్ నాన్ వెజ్ అంటే బిర్యానీలో స్టైల్స్ వచ్చేసి వెజ్ అట్లా ఊరిని టేస్ట్ చేస్తా, నాన్ వెజ్ కడుపు నిండా తింటా. ఇప్పుడు కూడా నాకు చెప్పింది నాన్ వెజ్ తీసుకురమ్మని. ఖమ్మం పీపుల్ కి మన బిర్యానీ హౌస్ గురించి కానివచ్చు ఏం చెప్పాలంటే? ఖమ్మం పీపుల్ ఎక్కడున్నా కానీ RBL బ్యాంక్ పైన రోటరీ నగర్ లో అద్భుతమైన దొన్నె బిర్యానీ అనేది ఫస్ట్ బ్రాంచ్ ఖమ్మంలో స్టార్ట్ చేశారు. వచ్చి మీరు మనసారా టేస్ట్ చేసి ఎలా ఉందో కడుపు నిండా తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
మనం ఇప్పుడు దొన్నె బిర్యానీ గురించి చాలా చెప్పుకున్నాం. సో మనతో పాటు ఈ ఫ్రాంచైజ్ కి సంబంధించిన జనరల్ మేనేజర్ అయితే ఉన్నారనమాట. సార్ని అడిగి అసలు ఇవి ఓవరాల్ గా ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉండొచ్చు, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ ఫ్రాంచైజ్ ఎలా ఉంటుంది అనేది సార్ మాటలు అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. హాయ్ సార్, నమస్తే. Hi, namaste, Kamam. Here for the particular brand for Chickpet Donne Biryani, we are presented from almost 1975. The first outlet is open. Our founder was Mr. Gangadhar, who started from Bangalore itself. After that, we have expanded all over southern zone, and we are planning to expand all over India and other countries also. Right now, we having stores. Khammam will be 173 stores number. As a state-wise, for Telangana, altogether we are 16th store. This is the 16th store in Telangana. And particular for brand, we're looking for more local people to come have a look, have a authentic taste of the Chickpet Donne Biryani taste, and have a look how that this particular biryani is quite different from other brands and other biryanis. Is one of the best part of this particular brand is that is more affordable. We very economical price with a good quality and a good taste we give serving to try to serve every customers. And the best is that is very easy. Any time of the day you can consume this particular brand. And if you might have consumed today the biryani, the difference is that when you consume, the flavor will be coming up in each rice and each bite. There's the authentic parameters of this our particular brand and this particular brand biryani parameters. How many years started by? Fine. As a starting for the brand is starting 1975. Overall, we are going to be almost 50 years plus. The start with the Bangalore, after the expansion to the Karnataka state and other states. We are all together right now with 7 states present, and we're looking more forward to go other states and all over the world. To whoever looking for a franchise button, we can connect with us directly on our website. That'll be chickpetdonnebiryanihouse.com. There are so many items. If we choose the item, which is the best one you see? As a parameter wise, for us especially, is the entire particular menu is entire special for us. But as a parameter wise, separately, customers should select minimum they should taste the Chickpet Donne Biryani, the main one, and apart from that, along that they should taste of the Chhatri Kabab Biryani. There's our delicacy or the you can say is more of a star product for us for that. చూసారు కదా, ఇది 1975 నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఓవరాల్గా ఇండియా వైజ్గా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మన ఓవరాల్గా తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది 16th బ్రాంచ్ ఓపెన్ అయిందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చి టేస్ట్ చేయండి, చాలా డెలిషియస్గా ఉంటుంది, డిఫరెంట్ అనుభూతిని పొందుతారు. బిర్యానీ ఎక్కడ టేస్ట్ చేయలేదు, డిఫరెంట్ టేస్ట్ అని చెప్తూ ఉన్నారనమాట. మనం ఆయన మాటలో అయితే విన్నాం. మన ఖమ్మం లోకల్లో అయితే అంటే సార్ ఓవరాల్గా బ్రాంచ్ మేనేజర్ చెప్పారు. సో మన ఖమ్మం లోకల్లో ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న మేనేజర్ ఉన్నారన్నమాట. సో తన్నడికి కూడా అసలు ఎలా తీసుకున్నారు, అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ పెట్టారు దీని మీద, అసలు ఎందుకు తీసుకోవాలనిపించింది అనేది తన మాటలు అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. సార్ మీ పేరు? దీపక్. అంటే చెప్పండి సార్, అంటే ఇట్లా ఫ్రాంచైజ్ తీసుకోవాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది అసలు ఫస్ట్? వాస్తవానికి ఇది మా బాబార్ది గారిది, నాని అని. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు బెంగళూరు వెళ్ళినప్పుడు తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ ఎంతగా అనిపించిందంటే హీ వాంట్ టు జస్ట్ గో ఇన్ టు ద బిజినెస్, అంతే స్టార్ట్ చేయాలి, ఇది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. సో హైదరాబాద్ అంతా వెళ్ళాము, చూసాము, కానీ ఖమ్మంలో ఏంటంటే ఎక్కడా లేదు. ఆ వన్ థింగ్ ఏంటి అంటే మనం ఎక్కడైనా వేరే రెస్టారెంట్స్లో దీనికోసం వెయిట్ చేయాలన్నా కానీ 2 hours వెయిట్ చేయాలి, 1.5 hour వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తేనే దొరుకుతుంది. సో మేమేమనుకున్నామంటే కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయిన తర్వాత దీన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. ఖమ్మం వాళ్ళు ఆదరిస్తారు అనే నమ్మకం అయితే నాకు 100% ఉంది. నిజంగా టేస్ట్ మాత్రం ఆసమ్, ఇది మాత్రం వాస్తవం. అంటే ఇప్పుడు ఫ్రాన్స్ మీరు టేస్ట్ వల్ల తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఖమ్మంలో ఫస్ట్ ఎక్కడా లేదు. సో మీ ఖమ్మం పీపుల్కి ఏం చెప్తారు అంటే దీని బిర్యానీ గురించి కానివ్వచ్చు, ఖమ్మం పీపుల్కి మీ రెస్టారెంట్ గురించి ఏం చెప్తారు, ఫుడ్ క్వాలిటీ కానివ్వచ్చు, టేస్ట్ కానివ్వచ్చు, వాటి గురించి మరొకసారి? బేసికల్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఐఎమ్ ఏ ఫుడీ, నిజంగా చెప్తాను, ఐఎమ్ ఏ ఫుడీ. మ్యాక్సిమం ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ అయింది అంటే కంపల్సరీ వెళ్తాను, తింటాను, వస్తాను. బట్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఒక కొత్తది అనే దాన్ని కోరుకోవడం అనేది ఖమ్మం ప్రజలకు ఉన్నటువంటి అలవాటు. ఖమ్మం ప్రజలకు ఉన్నది ఏంటంటే ఒక కొత్తదనం ఎప్పుడు కోరుకుంటారు. సో ఈ కొత్తదనాన్ని కూడా చూడండి, ఆస్వాదించండి, మీకు 100% నచ్చిద్ది అనే మాత్రం నేను మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను, అది మాత్రం షూర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఇప్పటి వరకు మనం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అలా అవే తెలుసుకున్నాం కదా. సో ఫైనల్ గా ఓపెన్ అయిపోయింది రెస్టారెంట్ లో. చాలా మంది టేస్ట్ అయితే చేశారు. సో మనతో ఒక కిడ్ అయితే ఉన్నాడు అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. అసలు తన మాటల్లో విందాం టేస్ట్ ఎలా ఉందనేది. హాయ్ నాన్న, నీ పేరు? ఈతర్. ఈతర్. ఎలా ఉంది? తిన్నావా? బిర్యానీ తిన్నావా? ఏం బిర్యానీ తిన్నావు? లాలీపాప్ బిర్యానీ తిన్నావా? ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది చెప్పు. బాగానే ఉంది. అంటే నువ్వేం ఫీల్ అయ్యావు టేస్ట్ లో? అంటే నీకు ఎలా అనిపించింది? ఇట్లా బాగానే ఉంది కానీ ఇట్లా అంటే స్పైసీ ఉందా లేదా, లేదంటే సాఫ్ట్ గా ఉందా? ఎలా అనిపించింది నీకు తినగా? సాఫ్ట్ గా ఉంది. కారం వేసిందా బాగా? లేదు. ఎలా అంటే టేస్ట్ బయట చాలా లాలీపాప్స్ తినే ఉంటావు కదా, సో దానికి నీకు డిఫరెంట్ ఏమనిపించింది నీకు టేస్ట్ లో? ఇప్పుడు ఆ లాలీపాప్ అది తింటే చాలా బాగుంటాయి. చాలా బాగుందా? ఓకే, చూసారు కదా. అంటే తను ఎలా ఫీల్ అయ్యాడు తింటే? చాలా బాగుంది, ఎక్కువ స్పైసీ లేదు కాబట్టి హ్యాపీగా తిన్నా అని చెప్తున్నాడు. టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉందని చెప్తున్నాడు. ఏం ఆర్డర్ చేసావు? చికెన్. ఎలా ఉంది టేస్ట్? ఎలా అంటే బానే ఉంది. అంటే రెగ్యులర్ బిర్యానీతో కంపేర్ చేస్తే పులావ్ ఇది నార్మల్ బిర్యానీ తిన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు? పీస్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి చాలా. ఎలా ఉంది? సాఫ్ట్ గా అనిపించిందా నీకు? స్పైసీగా అనిపించింది? స్పైసీ లేదు, సాఫ్ట్ లేదు, మీడియం. ఓకే. అంటే ఇప్పుడు ఇది బాస్మతి రైస్ కాదు కదా, సో ముత్యాల రైస్ అని చెప్తున్నారు. అదేమన్నా నువ్వు టేస్ట్ డిఫరెంట్ గా అనిపించిందా? అనిపించింది. అంటే ఆ రైస్ కి చాలా తేడా ఉంది. ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది, అది కొంచెం స్పైసీగా ఉంటాయి టైప్. అంటే చెప్పాను కదా ఉయ్యాలతో పాటు బిర్యానీ రెస్టారెంట్ లో ఉయ్యాలు కూడా ఉన్నాయని. సార్ అయితే మస్తు రిలాక్సింగ్ గా ఈ ఉయ్యాల్లో కూర్చొని రిలాక్సింగ్ గా అయిపోయిందా సార్ లంచ్? అయిపోయింది. ఎలా ఉంది? ఏం ఆర్డర్ చేసుకున్నారు? ఒకటి కబాబ్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చేసి గుంటూరు బిర్యానీ. సో నైస్, బాగున్నాయి. అంటే ఏది బాగుంది రెండిట్లో? కబాబ్ బిర్యానీ వచ్చేసి నార్మల్ అంటే టేస్టీ ఉంది, కాకపోతే గుంటూరు బిర్యానీ వచ్చేసి స్పైసెస్ ఉంది. ఎందుకంటే జనరల్ గా బాస్మతి రైస్ పెడతారు కదా, ఇది జనరల్ రైస్ ఉంది కాబట్టి ఓకే, టేస్ట్ చాలా బాగుంది.